అరే భయ్ గోరుచిక్కుడుకాయ కూర అంటే చాలా మంది ముక్కు ఇరుస్తారు. అండేలే కండిరని కోరి ఖతర్నాక్ ఉంటది. మీకు ఎరికే కదా. మంచిగా పల్లీల కారం వేసి వండి చూపిసేయాలా ఎట్లుంటది అంటే మొత్తం కంచాలు కంచాలు అన్నం తింటారు అన్నట్టు ముందులతో మొత్తం నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత అందులో జీలకర్ర పిడికడని పల్లీలు వేసుకోరి. పల్లీలు అయితే మంచిగా ఎర్రగంటే ఎర్ర గోలాలన్నట్టు. ఈ ఎర్ర గోలినాక పిడికడని పచ్చికారం మిరపకాయలు వేసేసుకోరి. కారం ఉంటేనే మంచిగా ఉంటుంది ఈ కూర. అసలు మళ్ళీ మళ్ళీ తినాలంటారు. ఇక కల్వంలో ఇది వేసేసుకున్న తర్వాత కొన్ని ఎల్లిపాయలు వేసుకొని మంచిగా కచ్చా పక్క దంచుకోరి. ఇది మిక్సీలో వేసుకునే దానికంటే కూడా ఇట్లా దంచుకుంటేనే మంచిగా ఉంటుంది. ఇక కడాయిలో మొత్తం అంతా నూనె కాగిన తర్వాత మనం గోరుచిక్కుడుకాయల మీద తొడిమెలు నార తీసేసి ఇది వేసేసి గోలిన తర్వాత ఉప్పు పసుపు వేసి మంచిగా మగ్గినిచ్చుకోరి. ఇది మంచిగా మందమున్న గిన్నె తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే అడగంటకుండా ఉంటుంది అన్నట్టు. పల్లీల కారం బియ్యం అల్లనే వేసేసుకొని గోలిన తర్వాత నీళ్ళు పోసేసి మూత పెట్టి మంచిగా సన్న చెక్క మీద ఉడకబెట్టుకోర్రి. ఈ దాని గురించి అయితే మనం ఇండస్ వ్యాలీ నుంచి గిన్నెలు వస్తాయి కదా దాంట్లో చేసుకున్నాం. ఎందుకంటే మందం ఉంటాయి. మన కూపన్ కూడా ఇట్లా వాడితే 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది కెమికల్ ఫ్రీ ఉంటుంది కాబట్టి ఎసుంటి వంటలు చేసుకున్న మంచిగా ఉంటుంది. సిమెంట్ గిమెంట్ పక్కన పడేసి స్టీల్కి వెళ్ళిపోతుంది. అది కూడా స్టెయిన్లెస్ స్టీల్. ఇక గోరుచిక్కుడుకాయ కూర అయితే ఖతర్నాక్ ఉంది. మీకు